నమస్కారం సార్. నమస్తే. ముందుగా మీకు వినాయక చవితి శుభాకాంక్షలు సార్. మీకు మీ ఛానల్కి అందరికీ శుభాకాంక్షలమ్మా. మేము గణేష్ బందోబస్తు నిమిత్తము కొత్తగూడెం భద్రాద్రి జిల్లా నుంచి ఇల్లందు ఎస్డిపిఓగా నేను విధి నిర్వహణ కోసం చత్తినాక పోలీస్ స్టేషన్ లిమిట్స్లో సెక్టర్ 2 and 3లో ఇన్ఛార్జిగా ఉన్నా. అన్ని చోట్ల ప్రశాంతంగా నడుస్తున్నాయి, ఎక్కడ ఎలాంటి ఇది లేకుండా. పోయినసారి కన్నా ఒకళ్ళకి మించి ఒకళ్ళు ఈ మేకలబండ ఏరియాలో భారీతన విగ్రహాలు పెట్టిండ్రు. ఎక్కడ ఎలాంటి అవకాశాలు కానీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకుంటాం. ఈసారి కూడా పోయినసారి కన్నా ఎక్కువ మోతాదులో భారీ ఎత్తున బందోబస్తు కూడా నిర్వహించడం జరుగుతుంది. పబ్లిక్ కానీ భక్తులకు కానీ వేరే వేరే మతస్థులకు కానీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవడానికి మా వంతుగా కృషి చేస్తాం. మాతో పాటు చుట్టుపక్కల ఉన్న భక్తులు కూడా సహకరించాలి, ఎలాంటి ఇష్యూ కాకుండా చూసుకునే బాధ్యత పబ్లిక్ మీద ఉంది. కాబట్టి వాళ్ళు మాతో సహకరిస్తే అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వినాయక చవితి సందర్భంగా ముగిస్తుంది. థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు డ్యూటీలు మీకు చేంజ్ అవుతూ ఉంటాయి సార్, టైమింగ్స్? సాయంత్రం 5 నుంచి మార్నింగ్ 6 o'clock దాకా డ్యూటీలు ఉన్నది. తర్వాత దేవుడికి కొద్దిగా సేపు రెస్ట్ ఇస్తారు వాళ్ళు. దాని తర్వాత మళ్ళీ ఈవినింగ్ సాయంత్రం నుంచి స్టార్ట్ అవుతుంది. కాకపోతే లాస్ట్ 3 days ముందు మాత్రం కొద్దిగా క్రిటికల్గా ఉంటుంది. పబ్లిక్ కూడా ఎక్కువ వస్తారు కాబట్టి అప్పుడు షిఫ్ట్ వైజ్గా చేస్తారని చెప్పేసి అనుకుంటున్నా. ఇప్పుడైతే సాయంత్రం 5 to ఎర్లీ మార్నింగ్ 6 దాకా డ్యూటీలో నడుస్తుంది. సో మేము ఏదైతే విన్నామో ఆఫ్టర్ 10 PM తర్వాత సౌండ్ బాక్సులు అండ్ మ్యూజిక్ అని పెడితే అవి బ్యాంగ్ చేసి వాటిని పగలకొట్టడం అయితే జరిగింది అన్నారు. సో ఇది నిజమేనా సార్? సౌండ్ బాక్స్ పెట్టడానికి లిమిట్ ఉందమ్మా. అది 1000 అని 2000 అని ఇష్టం వచ్చినట్టు పెడితే పబ్లిక్ పొల్యూషన్ అవుతుంది. కాబట్టి పబ్లిక్ ఎలాంటి అవాంఛనీయాలు జరగకుండా ఆఫ్టర్ 10 తర్వాత సౌండ్ బాక్సులు అసలు సౌండ్ చిన్న బాక్సులు పెట్టుకోమని చెప్పారు, కానీ డీజేలు పెట్టడానికి పర్మిషన్ ఎవరు ఇవ్వలేదు. సిపి గారు కూడా అన్ని చోట్ల రద్దు చేయడం జరిగింది. డీజే బాక్సులు పెట్టడానికి పర్మిషన్ లేదు. సో ఒకవేళ మీరు చెప్పిన టైం కన్నా లిమిట్గా పెడితే నిజంగానే సీజ్ చేస్తున్నారా సార్ బాక్సుల్ని? పిటి కేసులలో వాళ్ళని సీజ్ చేసేసి కన్సల్ట్ ఎంఆర్ఓ దగ్గరనో మేజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయడం. మనకి వినాయకుడిని లాస్ట్ నిమజ్జనం రోజున ఎటువంటి బందోబస్తుగా మీరు ఏర్పాటు చేసినారు సార్? అది మేము మా వంతుగా మేము చూస్తున్నాం, కానీ అది మొత్తం టోటల్గా సిపి గారు చూసుకుంటారు. ఉన్న 5-6 డివిజన్లు ఉన్నాయి కదా, ఆ డివిజన్ వైజ్గా భారీతనే బందోబస్తు చూసుకుంటున్నారు. ఏ రూట్లో పోవాలి, ఏ సెక్టర్ ఎక్కడి నుంచి పోవాలనేది ఆల్రెడీగా స్కెచ్ చేసి ఉన్నారు. ఆ పద్ధతి ప్రకారమే వెళ్ళాలని చెప్పేసి. వాళ్లకు మనకు ట్యాంక్ బండ్లో చాలా రద్దీగా ఉంటుంది కాబట్టి భక్తులందరూ కొద్దిగా ఎర్లీగా వెళ్తే వాళ్లకు తొందరగా పోవడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ సో మచ్.